హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎగ్ మసాలా కర్రీ, అందులో కాంబినేషన్గా రాగి ముద్ద చేసుకుందాము. మసాలా ఎగ్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. ఎగ్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటో, పసుపు, ధనియా పౌడరు, ఎగ్ మసాలా పౌడరు, కారం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు మనం అందులో చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చూడండి 2 ఇలాచీలు, 4 లవంగాలు, మసాలాలు అయితే వేసుకున్నాను. బాగా ఫ్రై అయితే మసాలాలు టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ ఫ్రై అయినాయి కదా. నేనైతే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను, అందులో వేసేసుకుందాము. ఉల్లిపాయను బాగా ఫ్రై కానిద్దాము, చాలా బాగుంటుంది. అందులోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము అవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేనైతే టమాటాలు 2 తీసుకున్నాను, బాగా పేస్ట్ చేసుకున్నాను చూడండి మిక్సీలో. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని అందులో వేసేసుకుందాము. టమాటా పేస్ట్ వేసినాక ఒకసారి అంతా కలుపుకుందాము. ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుందాం మూత పెట్టుకొని. చూడండి, ఇప్పుడైతే ఫ్రై అయితే బాగా అయింది. చూడండి, ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో 1 టీ స్పూన్ కారం, మసాలాలన్నీ వేసాం కదా మనము, కొద్దిగా అయితే సరిపోతుంది, తక్కువగా వేసుకోండి కారం అయితే. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, చిటికెడు పసుపు, అందులోనే పుదీనా వేసుకున్నాను. అయితే ఈ పుదీనా వేయడం వల్ల మసాలా కర్రీ అనేది మంచి టేస్ట్, స్మెల్ చాలా బాగుంటుంది. ఒకసారి అన్నీ బాగా మనం కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, కలుపుకున్నాం కదా. ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. చూడండి, ఉడికింది కదా. ఇప్పుడు మనం అందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకుందాము. గ్రేవీ కావాలి కదా, మసాలా కర్రీ అన్నాము కదా మనము. చూడండి, కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను నేను. ఒకసారి వాటర్ వేసుకున్నాక కలిపేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలింది, అంటే బాగా ఫ్రై అయిపోయిందని. అందులో ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అయితే సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము. గుడ్లు అయితే నేనైతే సపరేట్గా ఉడకబెట్టుకున్నాను. చూడు, పైన పొట్టు తీసేసుకున్నాను. చూడండి, 4 గుడ్లు వేసుకున్నాను నేను. ఇప్పుడు మేము మసాలా అంతా గుడ్డుకు పట్టేలాగా కలిపేసుకుందాము. అంటే కలుపుకున్నాం కదా. 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఉడుకుతుంది కదా. మనము ఈ గుడ్లకు మధ్య మధ్యలో ఘాట్లు పెట్టి వేసినా కానీ లోపలికి మసాలా పోయి చాలా బాగుంటుంది. చాలా మసాలా అనేది గట్టిగా బాగుంది. ముద్దలేకైనా చపాతీలేకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము అందులో గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నాను నేనైతే.
కలుపుకుందాం ఒకసారి. అందులోకి మనము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆపేసుకుందాము. మసాలా ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చింది. రాగి ముద్దతో తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ ఎగ్ మసాలా కర్రీ రాగి ముద్ద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.